హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. This is Google Home Mini. సో ఫ్రెండ్స్, వండర్ ఏంటంటే నేను ఆర్డర్ చేసిన 1 డేకే నాకు ఈ గూగుల్ హోమ్ మినీ అనేది వచ్చేసింది. సో నేనే షాక్ అయ్యాను. నిన్న ఆర్డర్ చేశాను, ఇవాళ వచ్చేసింది. సో ఇలా అన్ని ప్రోడక్ట్స్ వస్తే నేను హైదరాబాద్కి వెళ్ళకుండా డైరెక్ట్ అన్బాక్సింగ్ అనేది మా ఊర్లో ఉండే చేయొచ్చు. కాకపోతే అన్నీ రావు నాకు తెలిసి, ఇది ఒకటే వచ్చింది. సో మరి దీన్ని మనం ఫాస్ట్గా ఒకసారి అన్బాక్స్ చేసి దీనిలో ఏమేమి ఉంది అనేది చూద్దాం. దీనిలో చూసుకున్నట్టయితే మనకు 2 ప్రోడక్ట్స్ ఇచ్చారు. గూగుల్ హోమ్ మినీ, జియో 5 2 వచ్చాయి దీంట్లో. ఓకే, సో మనకు ఈ కాస్ట్ చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు 4499 పడింది ఇది. సో జియో 5కి మనకు ఒక 1500 వేసుకున్న దీనిలో మనకి ఇది పడింది 3000కి పడింది అని అర్థం. ఓకే, అంతేకాకుండా మనకు హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేసేసి మనం దీన్ని పర్చేస్ చేసినట్టయితే ఇంకొక 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో దీనిలో చూసుకున్నట్టయితే ఇవి 2 వచ్చాయి మనకు. ఒకటి హోమ్ మినీ, ఇంకొకటి డిజిటల్ లైఫ్ అని, ఇవి 2 ఇచ్చారు. సో దీంతో పాటు మనకు 7కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే చూడండి, జస్ట్ స్టార్ట్ విత్ ఓకే గూగుల్ అని ఉంది. ఓకే, సో దాంట్లో ఏమేమి కమాండ్స్ ఇవ్వాలి అవన్నీ రాసుంది. తర్వాత వచ్చేసి స్మాల్ అండ్ మైటీ అని ఉంది. ఓకే, సో దీనిలో 2 వర్షన్స్ ఉన్నాయి. నేను తెప్పించింది గూగుల్ మినీ మాత్రమే. ఓకే, నాకు ఇది చిన్న బాగా నచ్చింది కాబట్టి ఇది తెప్పించాను. సో రెండింటి పెద్ద నాకు తెలిసి 2 వాయిస్ కమాండ్స్ తోటి నడుస్తాయి. కాకపోతే దానిలో డిస్ప్లే పెద్దగా ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ జియో 5కి సంబంధించిన ఒక డివైస్ కూడా ఇచ్చారు. సో దీన్ని మనం పక్కకు పెట్టేసి దీన్ని కూడా ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం, దీంట్లో మరి మనకు ఏమేమి ఇచ్చారు అనేది. సో ఇటువంటిదే నా దగ్గర ఇంతకుముందు కూడా ఒకటి ఉంది, కాకపోతే అది వేరే ఇది వేరే. ఓకే, సో దీన్ని ఒకసారి మనం తీసి మొత్తం దీనిలో ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చారు. ఈ స్టిక్కర్ని తీసేసిన తర్వాత చూడండి, దీనిలోనే స్టార్టింగ్ మనకి ఇక్కడ పైన జియో 5కి సంబంధించి కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని రిమూవ్ చేసేస్తే ఇది జియో 5కి సంబంధించిన డివైస్. ఓకే, సో చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అనేది సేమ్ దానిలాగానే ఉంది. దీనిలో నాకు దానికి ఉంది దీనికి పెద్ద తేడా ఏం కనిపించలేదు. అదేంటంటే వేరే షేప్లో ఉన్నది, ఇది వేరే షేప్లో ఉంది. సో నేను ఇంతకుముందు ఒకటి జియో 5 సంబంధించిన జియో 5 2కి సంబంధించిన అన్బాక్స్ చేశాను కదా, అది చూడండి. సో అన్ని దాంట్లో ఉన్నట్టే, అంటే మనం సిమ్ తీసుకున్నా ఏం తీసుకున్నా మనకి ఇవి ఇస్తారు కదా. సో వారంటీ కార్డ్స్, గ్యారంటీ కార్డ్స్. తర్వాత వచ్చేసి చార్జర్ బాగుంది. సో చార్జర్కి సంబంధించిన క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది కూడా మనం తీసి పక్కకు పెట్టేద్దాం. తర్వాత చూడండి, దీని లోపల ఇంకేముంది అంటే బ్యాటరీ ఉంది. ఓకే, సో ఈ బ్యాటరీని కూడా ఒకసారి ఈ కవర్ రిమూవ్ చేసి దీన్ని కూడా ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ జియో అని రాసి ఉంది, వెనకాల సైడ్ వచ్చేసి దీనికి సంబంధించి ఇది ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ ఇదంతా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది. ఓకే, సో దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. సో అంతే, దాంట్లో ఏం లేదు. తర్వాత వచ్చేసి మనం ఈ గూగుల్ హోమ్ మినీ చూసుకున్నట్టయితే ఈ బాక్స్లో ఇంతకుముందు దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, దీంట్లో ఏమేమి ఇచ్చారనేది. సో దీనికి సంబంధించిన ఇక్కడ ఒక సీల్ ఉంది, ఈ సీల్ని మనం విప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ సీల్ని మనం తీసేద్దాం. సో ఫ్రెండ్స్, దీని లోపల చూసుకున్నట్టయితే చూడండి, ఇదే గూగుల్ హోమ్ మినీ. సో నేను ఫస్ట్ టైం తెప్పించడం ఇటువంటి స్మార్ట్ స్పీకర్స్ అనేవి. ఇంతకుముందు మనకు అమెజాన్ అలెక్సా ఈకో ఉంది, కానీ దాన్ని నేను తెప్పియలేదు అమెజాన్కి సంబంధించి. సో ఇది ఒక స్మార్ట్ స్పీకర్. ఓకే, సో మినీ, చాలా మినీ అన్నట్టు చాలా చిన్నగా ఉంది. సో ఎవరైతే పోర్టబుల్ కోరుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఇంకా ఈ బాక్స్లో మనం చూసుకున్నట్టయితే నాకు తెలిసి చూడండి, ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి దీని కింద మనకు ఇది యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్స్ అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఓకే, సో ఇది అన్నిటికి ఇచ్చేవే కాబట్టి దీన్ని పక్క పెట్టేద్దాం. తర్వాత దీనిలో చూసుకున్నట్టయితే ఇంకొకటి మనకు ఛార్జర్ ఇచ్చారు. ఓకే, సో ఈ ఛార్జర్ తోటి మనం ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఓకే, సో ఛార్జర్ క్వాలిటీ మాత్రం హైలైట్ ఉంది. ఇంకా ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే ఏం లేవు, అంతే, ఇది ఖాళీ. సో దీన్ని మనం పక్క పెట్టేసి ఒకసారి దీన్ని మొత్తం చూద్దాం. సో దీని క్వాలిటీ చూసుకున్నట్టయితే పైన చూడండి, మొత్తం క్లాత్ తోటి ఉంది ఇది. ఓకే, సో చాలా కంఫర్ట్ ఫీల్ వస్తుంది. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ జీ అని రాస్తుంది, గూగుల్ వాళ్ళకి సంబంధించి అని. ఓకే, ఇది మనం తర్వాత ఇక్కడ ఒకటి చూసుకున్నట్టయితే మనకు స్పీకర్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ ఇచ్చేసారు. తర్వాత ఇక్కడ ఒకటి ఛార్జింగ్ పెట్టేసుకోవడానికి ఇచ్చారు. అంతే, ఇక దీంట్లో ఏం లేదు, అంతే, చాలా చిన్న డివైస్, చాలా సింపుల్ ఇంటర్ఫేస్. ఓకే, సో దీన్ని మనం పక్క పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి దీంట్లో గూగుల్ హోమ్ తర్వాత వచ్చేసి జియోకి సంబంధించిన డివైస్ ఇచ్చారు. సో మరి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే దానికోసం మనం వేరే వీడియోలు చూద్దాం. It's got the Google Assistant, so it can do this. Okay, Google, good morning. Good morning, Jen. It's cloudy with a high chance of showers. You might need an umbrella today. Good to know. It'll also read you the news, look up traffic, and tell you your first meeting is at 9 a.m. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.